మనం చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, అబ్రహాము మనకు నేర్పిస్తున్న పాట, ఆయన ఎక్కడున్నా భక్తి మారలేదు. ఆయన ఏ ప్రజల మధ్యలో ఉన్న విశ్వాసం మారలేదు. ఆయన దేవుడు దర్శించిన నాటి మొదలుకొని ఆయన మట్టికి మట్టి అయిపోయే వరకు కూడా, దీని బిడ్డలారా, ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అబ్రహాము ఎక్కడ కూడా బలహీనపడలేదు. దేవుని బిడ్డలారా, ఆయన భక్తి మేఘము వలె ఆవిరి కాలేదు. ఆయన భక్తి దేవుని బిడ్డలారా మంచు వలె ఆవిరి కాలేదు. ఆయన నిలబడిన వాడే, నిలదొక్కున్న వాడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అన్ని కుటుంబంలో ఎన్నో శోధనలు, తన కుటుంబం నుంచి ఎంతో మంది ఎడబాసి వెళ్ళిపోయారు, లోతు వెళ్ళిపోయాడు. దీని బిడ్డ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో అబ్రహాము దాని బిడ్డలరా తన భక్తిని కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన తీర్మానాన్ని కాపాడుకున్నాడు. దీని బిడ్డ తన వ్యక్తిగత దేవునితో ఉన్నటువంటి సమాధాన బంధాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిస్థితులు మారితే, దీని బిడ్డ భక్తి మారితే ఆ భక్తికి అర్థం లేదు. పరిస్థితులు మారితే, విశ్వాసం మారిపోతే ఆ విశ్వాసానికి అర్థం లేదు. పరిస్థితులు మారిపోతే, దేవుని బిడ్డలారా ప్రతికూలం అయిపోతే, దేవునితో చేసిన తీర్మానం మారిపోతే ఆ తీర్మానానికి అర్థం ఉండదు. అందుకే నేను అంటున్నాను, దేవుని బిడ్డరా, మనము దేవుణ్ణి ఎలా నమ్మాలంటే అబ్రహాము వలె, ఏదేమైనా సరే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని. ఆమెన్ చెప్దామా? చివరికి పుట్టక ఒక కొడుకు పుట్టాడు కదా, అల్లారు ముద్దుగా. నాకు తెలిసి అసలు ఇస్సాకును నేల మీద మట్టి అంటకుండా పెంచాడేమో, అసలు ఎప్పుడు మనుషుల చేతుల్లోనే ఉండేటోడేమో. కానీ అలాంటి కుమారుని పట్టుకుని దేవుడు అంటాడు, అబ్రహాం నాకు ఇవ్వాలి నువ్వు అంటే. అమ్మా ఎట్లుంటది ఒకసారి, ఎట్లుంటది? మామూలు వాళ్ళైతే ఏడ్చేవారు, గగ్గోలు పెట్టేవాళ్ళు, అది చేసేవారు. దేవునితో అబ్రహాముకున్న సంబంధము మౌనంగా ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళి బలిపీఠం మీద పెట్టేంత భక్తి ఉంది ఆయనకు. అంత దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన గగ్గోలు పెట్టలేదు, కన్నీళ్లు కార్చలేదు, ఓ అని కేకలు వేయలేదు. ఎందుకంటే దేవునితో ఉన్న అన్యోన్య సహవాసం అలాంటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, విశ్వసించువాడు, దేవుణ్ణి నమ్మేవాడు ఏ పరిస్థితి అయినా ఏదైనా దేవుడు న్యాయమే చేస్తాడు. ఆయన న్యాయవంతుడు, అన్యాయము చేయుటకు ఆయన అసంభవం అని పూర్తిగా దేవుని మీద ఆధారపడగలుగుతాడు. అందుకే సంగమా వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, దీని కత్తి ఎత్తాడు, దేవుని స్వరం వినబడుతుంది. ఒకవేళ ఆ స్వరమే వినబడకపోతే కత్తి మెడ మీద పడేది 100%. అది అబ్రహాం భక్తి, అది అబ్రహాం విశ్వాసం, అది అబ్రహాం యొక్క దేవునితో ఉన్నటువంటి సహవాసం, సాన్నిహిత్యం. మేఘము కదిలిపోయినట్లుగా ఈయన భక్తి కదిలిపోలేదు, మంచు ఆవిరైపోయినట్లుగా ఈయన భక్తి ఆవిరి కాలేదు. శోధనలో నిలబడ్డాడు, పోరాటాల్లో నిలబడ్డాడు, ఇరుకులో నిలబడ్డాడు, ఇబ్బందుల్లో నిలబడ్డాడు. ఇంకొక మాట ఏంటంటే, ఘనత వచ్చినా కూడా నిలబడ్డాడు. చాలా మంది పోరాటాల్లో నిలబడతారు కానీ దీని బిడ్డ ఘనతల్లో నిలబడరు. కొంతమంది కరువులో నిలబడతారు కానీ సమృద్ధిలో నిలబడరు. దేవుని బిడ్డ కొంతమంది అనారోగ్యంలో దేవుని దగ్గర నిలబడతారు, ఆరోగ్యంలో దేవుని దగ్గర నిలబడరు కొంతమంది. కానీ అబ్రహాము రెండింటిలో, కలిమిలోనైనా లేమిలోనైనా, ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా, బలములోనైనా బలహీనతలోనైనా, సౌఖ్యములోనైనా కరువులోనైనా, ఎక్కడ ఏ కోణంలో చూసినా 360 degrees, ఎక్కడ ఏ కోణంలో అబ్రహామును చూసినా, ఏ కోణంలో పరీక్షించబడ్డా ఆయన భక్తి నిలబడింది. దేవుని బిడ్డలారా ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, ఇలాంటి వారు దేవునికి కావాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇలాంటి వారు ప్రభువుకు కావాలి. ఇలాంటి వారినే దేవుడు దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు, తరములకు ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతాడు. దేవుని బిడ్డ తరములకు వీరు దీవెనకరంగా మార్చబడగలుగుతారు. ప్రపంచానికి గుర్తుండునట్లుగా దేవుడు వారిని చరిత్రలో నిలబెట్టగలుగుతాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవునికి మనము నచ్చితే,
దేవునికి మన భక్తి నచ్చితే, దేవునికి మన విశ్వాసం నచ్చితే, దేవుని బిడ్డలారా, జీరోలను దేవుడు హీరోలుగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టిన మన జీవితాలలో కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడేమో. గుర్తుపెట్టుకో, ఏ విషయంలో నువ్వు పరీక్షించబడుతున్నావో ఆ విషయంలో దేవుడు ఒక మెట్టు దేవుడిని ఎక్కించబోతున్న వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఆహారం పెట్టకుండా నిన్ను పరీక్షించాడా? 1000 మందికి ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. కొన్నిసార్లు ఒక్క రూపాయి కూడా ఉండదు మన దగ్గర. దేవుడు ఏమి లేకుండా కఠినపరుస్తాడు. ఎందుకు తెలుసా? నీవు పొందుకునేది దీన్ని బట్టి దాన్ని కాపాడుకున్నట్లుగా దేవుడు కొన్నిటిని ఏం చేస్తాడు? దాని విలువ అర్థమైనట్టుగా దేవుడు చేస్తాడు. ఏదైనా ఒక మెట్టు ఎక్కించేటప్పుడు ఆ మెట్టు వాల్యూ ఏంటో దేవుడు నేర్పించి అక్కడికి తీసుకెళ్తాడు మనల్ని. అందుకే దేవుని బిడ్డలారా, గుర్తు పెట్టుకోండి, ఏది పరీక్షించబడుతున్నావు నువ్వు? ఆరోగ్యం విషయంలోనైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పరీక్షలో నువ్వు నిలబడితే మంచి ఆరోగ్యముల చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, మన భక్తి ఆవిరైపోకూడదు. దేవుని బిడ్డలారా, మన భక్తి నిలిచిన భక్తిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్న వాడై ఉన్నాడు.